ఓకే ఫ్రెండ్స్, క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ యాప్లో స్టిల్ నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వస్తుందని చాలామంది నాకు యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక 2 స్టెప్ ఫాలో అయితే చాలు. నో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లంకి చాలా ఈజీగా మీరు సొల్యూషన్ కనిపెట్టేయచ్చు. సో సింపుల్గా మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్గా ఏదైతే క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ ఉంటుందో క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో లేటెస్ట్ వర్షన్ ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. సో లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన VPN ఇన్స్టాల్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు VPN అని సెర్చ్ చేసుకోండి. VPN అని సెర్చ్ చేస్తే మీకు చాలా VPN యాప్స్ ఉంటాయి. టర్బో VPN, సూపర్ VPN అండ్ ప్రోటాన్ VPN, ఈ విధంగా. సో ఇక్కడ నేను ప్రోటాన్ VPNని యూస్ చేస్తున్నాను. సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మీరు వేరే VPN కూడా ట్రై చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. VPN ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. అన్ని VPNs కూడా సేమ్ ఇలానే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. అండ్ ఇక్కడ సర్వర్ అనేది ఆటోమేటిక్గా VPN చూస్ చేసుకుంటుంది, మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఏదైనా VPN సరే ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా సర్వర్ని చూస్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, లేటెస్ట్ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. ఆల్రెడీ నేను దీంట్లో ఎడిట్ చేశాను వీడియోస్. అండ్ ఇక్కడ దీనికి కావాల్సిన నోటిఫికేషన్ ఇవ్వాలంటే పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నాకు ఎలాంటి టెంప్లెట్స్ అనేవి వస్తలేవు. జస్ట్ ఇక్కడ నేను రీసెంట్గా నిన్ననే ఒక వీడియో ఎడిట్ చేశాను, అప్పుడు నాకు అన్ని ఎఫెక్ట్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు మాత్రం ఒక ఎఫెక్ట్ కూడా వస్తలేదు. అండ్ ఇప్పుడు నేను వీడియోకి ఎఫెక్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా నాకు ఎఫెక్ట్స్ కూడా రావడం లేదు. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను. నేను ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఏదైతే లేటెస్ట్ క్యాప్కట్ వర్షన్ ఉందో సో దాన్ని యాప్ మీద ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా యాప్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లియర్ డేటా మీద క్లిక్ చేసుకోవాలి. క్లియర్ ఆల్ డేటాని క్లిక్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, సో యాప్ డేటా మొత్తం క్లీన్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా ఈ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయాలి. అండ్ VPN మనం కనెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, సో మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు సింపుల్గా ఒక 4 స్టెప్స్ ఉంటాయి. సో మీరు పర్సనల్ యూజర్ స్టూడెంట్స్ అని క్యాప్కట్ యాప్ని ఎందుకు యూజ్ చేసుకోవాలనుకున్నారో కొన్ని 4 స్టెప్స్ ఉంటాయి. సో కావాలంటే మీరు వీటికి ఆన్సర్ ఇవ్వచ్చు, లేకపోతే పైన ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ స్కిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకు టెంప్లెట్స్ కానీ అన్ని ప్రాబ్లమ్స్కి ఇక్కడ సొల్యూషన్ అనేది దొరికింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టెంప్లెట్స్ ఇంతకుముందు నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుండే, ఇప్పుడు టెంప్లెట్స్ అన్ని కూడా వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే టెంప్లెట్స్ అన్ని కూడా వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వీడియో మనకు నార్మల్గా ఈ విధంగా ఉంది. ఇంతకుముందు మనకు ఎఫెక్ట్స్ అనేవి రాలేకుండే కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ట్రెండింగ్, ప్రో, ఇంట్రో, అవుట్రో అన్ని ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు వచ్చేసినాయి. చూడండి, ఇక్కడ ట్రెండింగ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. సో దీనికి సింపుల్ సొల్యూషన్ వచ్చేసి, మీరు క్యాప్కట్ యాప్ని ఒకసారి వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం దాని డేటా మొత్తం క్లియర్ చేసేయాలి. క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. అయితే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు. సో మీరు ఒక వీడియో ఎడిట్ చేసుకోండి. ఒక వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీరు ఎడిట్ చేసేటప్పుడు ఎడిట్ చేసే ముందు క్యాప్కట్ యొక్క యాప్ని డేటాని మొత్తం క్లియర్ చేసేయండి. ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇందులో వీడియో ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం రాదు మీకు. ఓకే, నో ఇంటర్నెట్ కనెక్షన్ కానీ వీడియో ఎక్స్పోర్ట్ కాకపోవడం, టెంప్లెట్స్ రాకపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. సింపుల్. ఓకే, VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని యూజ్ చేసే ముందు దాని డేటా మొత్తం క్లియర్ చేసుకొని ఫ్రెష్గా ఓపెన్ చేస్తే మీకు ప్రాబ్లం అనేది 100% సాల్వ్ అయిపోతుంది. సో ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా, టిక్టాక్తో అకౌంట్ లాగిన్ అయినా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరకదు. ఒకే ఒక సొల్యూషన్, దీన్ని రీఫ్రెష్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.